Welcome to Rao's Academy. This is Venkat, Economic Faculty. Today we will discuss about the 2026-27 budget estimation. చూడండి బడ్జెట్ ఎస్టిమేషన్ మొత్తం ఎంత అంటే 53,47,315 crores. అసలు బడ్జెట్ ఏంటింది? రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చునే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. నిర్మలా సీతారామన్ ఇది 9వ బడ్జెట్గా చెప్పుకుంటాం. ఈమె వరుసగా 9 సార్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది అన్నమాట. అయితే సండే రోజున మొట్టమొదటిసారి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్ చెప్పుకుంటాం. మరి వృద్ధి రేటు ఎంత అంటే 2025-26 ఎకనామిక్ సర్వే ప్రకారము 7.4 అని గ్రోత్ రేటు చోటు చేసుకుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 26-27 ఆర్థిక సంవత్సరంలో మనకి 6.8-7.2% వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉందని చెప్పారు అన్నమాట. అయితే ఇప్పుడు 7.4% నుంచి మళ్ళీ తగ్గటానికి కారణం ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా, అంటే రష్యా ఉక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ పాలస్తీనా వారు, తర్వాత ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్, ఈ కారణాల వల్ల మనకి వృద్ధి రేటు తగ్గటానికి అవకాశం ఉందని చెప్పారు అన్నమాట. ఓకేనండి. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పేద ప్రజలు, నిస్సహాయులకు అండగా నిలవటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అనేది 3 సంకల్పాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే 3 విధులు అన్నమాట. ఒకటి వచ్చేసరికేనేమో దేశ ఆర్థిక వృద్ధిని సాధించడం, అంటే ఉత్పాదకతను పెంచడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని సాధించడం. రెండోది వచ్చేసరికేనేమో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం, అంటే సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రజల ఆకాంక్షను నెలకొల్పటం. తర్వాత వనరులు, అవకాశాలు ప్రజల అందరికీ అందుబాటులో తీసుకురావటం ద్వారా సబ్కే సాత్ సబ్కే వికాస్ సాధించటం అనేది 3 విధులను రూపొందించుకున్నారు అన్నమాట. అయితే దీంతో పాటు ఇక్కడ చూడండి, ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి 12 years అవుతుంది. మరి ఈ 12 years కాలంలో మోడీ గవర్నమెంట్ సాధించినటువంటి విజయాలు ఏంటనేది మనం పరిశీలిద్దాం. ఒకటి స్థిరత్వం, స్టెబిలిటీ. 2 ఆర్థిక క్రమశిక్షణ, అంటే ఫిస్కల్ డిసిప్లిన్. ఫిస్కల్ డిసిప్లిన్ అంటే మనకి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే కోశలోటు అనేది ఏర్పడుతుంది. మరి ఈ ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపుగా అంటే ఫిజికల్ డిసిప్లిన్ అనేది పాటించటం అన్నమాట. మరి దీంతోపాటు సస్టైన్డ్ గ్రోత్, స్థిరమైన వృద్ధి అన్నమాట. అంటే సాధించిన వృద్ధిని కొనసాగించే, నెక్స్ట్ జనరేషన్కి కొనసాగించే విధంగా రూపొందించుకోవటం. దీంతోపాటు మనకి మోడరేట్ ఇన్ఫ్లేషన్ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, మితమైన అంటే స్థిరమైనటువంటి మనకి ద్రవ్యోల్బణం అన్నమాట. జనరల్గా 4+2 4-2 అనేది మనకి డిజైరబుల్ ఇన్ఫ్లేషన్ చెప్పుకుంటాం. మరి గుడ్ ఇన్ఫ్లేషన్ ఉండటం వల్ల ఎకానమీ కూడా మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ 4 విజయాలు ఎన్డీఏ సాధించిందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎస్టిమేషన్లో ప్రకటన చేశారు అన్నమాట. ఇక్కడ చూడండి, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా. ఈయన లాస్ట్ ఇయర్ ఎండింగ్ అండ్ 2025లో ఈ 16th ఫైనాన్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్ ఎస్టిమేషన్తో పాటు దీనికి సంబంధించిన వివరాలు కూడా ప్రకటిస్తారని ప్రభుత్వం చెప్పింది. మరి దాంట్లో భాగంగా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 41% వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే కేంద్రం అనేది రాష్ట్రాలకి ఎంత ఇవ్వాలని సూచించిందంటే 41%. మరి 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం అయితే 41 అనేది రాష్ట్రాలకి, 1% అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవ్వాలని చెప్పారు. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి ఓన్లీ 41% సూచించారు అన్నమాట. ఇక్కడ మనకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, మరి రాష్ట్రాలకి గ్రాంట్స్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. మరి 9.47 lakh crores అనేది గ్రాంట్స్ అనేది 5 years కాలానికి, అంటే 2026
నెక్స్ట్ 2031 కాలానికి ఈ గ్రాంట్స్ 9.47 lakh crores అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈ సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1.4 lakh crores అనేది రాష్ట్రాలకి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి మనకి ఇదేమో 41% వర్టికల్ డిస్ట్రిబ్యూషన్. కేంద్రం అనేది రాష్ట్రానికి ఎంత శాతం పన్ను వాటా ఇస్తుందని తెలియజేస్తుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వాటాని రాష్ట్రాల మధ్యన పంపిణీ చేయటం, దీన్ని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. చూడండి, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంశాల వారీగా, అంటే 16th ఫైనాన్స్ కమిషన్ ఏ అంశాలు ఆధారంగా మరి ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఈ అంశాలను సూచించిందే అన్నమాట. ఇక్కడ అంశాలు, ఒకటి జనాభా. 2011 పాపులేషన్ ప్రకారము 17.5% అనేది కేటాయించాలని చూశారు. కొన్ని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరప్రదేశ్ తీసుకుందాం, అత్యధికంగా జనాభా ఉంది. మరి సిక్కిం తీసుకున్నట్టయితే తక్కువ జనాభా అనేది ఉంది అని. మరి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ వాటా, తక్కువ జనాభా ఉన్న వాటికి తక్కువ వాటా అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఎనివే మనకి పాపులేషన్ ఆధారం 2011 పాపులేషన్ ప్రకారము 17.5% అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ జనాభా నియంత్రణ అంటే పాపులేషన్ డిసిప్లిన్ అన్నమాట. పాపులేషన్ అంటే తక్కువ జనాభా వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రాలకి కేటాయింపు ఎంత అంటే 10%. అంటే ఏ రాష్ట్రం అయితే జనాభా తగ్గించడానికి ప్రయత్నం చేస్తుందో, ఏ రాష్ట్రం అయితే తక్కువ పాపులేషన్ గ్రోత్ సాధించిందో ఆ రాష్ట్రానికి కేటాయించడం అనేది జరిగింది. మరి రాష్ట్ర విస్తీర్ణం అంటే ఏరియా అన్నమాట. ఏరియా అయితేనేమో 10% కేటాయించారు. ఫారెస్ట్, మరి ఫారెస్ట్ తీసుకుందాం 10%. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఫారెస్ట్ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది. మరి తక్కువ ఫారెస్ట్ ఉన్నటువంటి వాటికి తక్కువ కేటాయింపు ఉంటుంది, ఎక్కువ ఫారెస్ట్ ఉన్న వాటికి ఎక్కువ కేటాయింపు అనేది ఉంటుంది అన్నమాట. ఎనివే తలసరి ఆదాయం, దీన్నే మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం అంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలను గుర్తించి వాటికి 42.5% అనేది కేటాయింపు అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనండి. మరి చూద్దాం, నెక్స్ట్ వచ్చి తెలియకేమో జీడిపి కంట్రిబ్యూషన్. జీడిపి కంట్రిబ్యూషన్ అంటే జీడిపి కంట్రిబ్యూషన్ అంటే ఏ రాష్ట్రం అయితే ఎక్కువ జిఎస్డిపి అనేది జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తుందో దాని ఆధారంగా మనకి 10% అన్నమాట. సో 10% కేటాయిస్తారు. అంటే జీడిపి కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది స్టేట్ సైడ్. మరి ఇది గత 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అంశాలను తీసుకున్నట్టు 15th ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్టయితే దాంట్లో ఈ అంశం అనేది లేదనమాట. జీడిపి కంట్రిబ్యూషన్ అనేది లేదు. జీడిపి కంట్రిబ్యూషన్ అనేది లేదన్నమాట. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశంగా చెప్పుకుంటాం. మరి అత్యధికంగా దేనికి ఇస్తున్నారు అని అంటే ఇక్కడ మనకి అత్యధికంగా వచ్చే తలసరి ఆదాయము అంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనే అంశానికి ఎక్కువ కేటాయిస్తున్నారు. తర్వాత వచ్చి తెలియకేమో జనాభా ప్రతిపాదికత. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి తెలియకేమో కేంద్ర పన్నుల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వచ్చింది. దాంట్లో మనం తీసుకున్నట్టయితే జనరల్గా ఉత్తరప్రదేశ్ ప్రతిసారి కూడా ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఫస్ట్ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. మరి దీంట్లో ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఇది ఏరియా పరంగా కానీ తర్వాత పాపులేషన్ పరంగా కానీ చాలా అంశాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి కూడా ఈ ఉత్తరప్రదేశ్ ఆక్యుపేషన్ ఎక్కువగా ఉంది. ఇది 17.62% అనేది ఆక్యుపేషన్ అన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్కి ఎక్కువ కేటాయింపు అనేది జరిగింది. మరి తర్వాత వచ్చేసరికినేమో బీహార్, దాని తర్వాత 9.94 అనేది బీహార్గా చెప్పుకుంటాము. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే 4.217% ఏపీ అలాట్మెంట్. మరి తెలంగాణ తీసుకున్నట్టయితే 2.174. ఇది వచ్చేసరికినేమో మనకి టీఎస్ తెలంగాణ స్టేట్ ఏపీ తెలంగాణ అనేది ఇలా చెప్పుకుంటాం. ఓకేనండి. మరి దీనికి సంబంధించిన అంశాలు ఇంకా మనం
క్లియర్గా తెలుసుకుంటే చూడండి 16th ఫైనాన్స్ కమిషన్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 2026-2031 అంటే ఈ 2026-2031 ఈ 5 సంవత్సరంలో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అన్నమాట. మరి ఉత్తరప్రదేశ్ తీసుకున్నాము. ఉత్తరప్రదేశ్ 7.62%. అండ్ బీహార్ తీసుకుందాం 9.95%. అండ్ మధ్యప్రదేశ్ 7.35%, వెస్ట్ బెంగాల్ 7.22%, అండ్ కర్ణాటక 4.13%, తమిళనాడు 4.10%, ద కేరళ 2.38%, అండ్ గోవా ఇచ్చితలకినేమో 0.3%, సిక్కిం వచ్చేతలకినేమో 0.34%. మరి అత్యధికంగా అయితేనేమో ఉత్తరప్రదేశ్, తర్వాత మనకి లాస్ట్ స్టేట్ అయితేనేమో సిక్కిం అన్నమాట. సో సిక్కిం పాపులేషన్ తక్కువగా ఉంటుంది, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ రిలేషన్ టు ది పాపులేషన్ టు కెన్ సే ద సిక్కిం, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్ మీన్స్ దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఎనివే అత్యధికంగా హై అండ్ లో అనేది మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో కాబట్టి మనకి ఉత్తరప్రదేశ్కి ఎక్కువ కేటాయించారు, నెక్స్ట్ సిక్కింకి తక్కువ కేటాయించారు, ఏపీ అనేది కేటాయింపు అనేది మన తెలంగాణ కంటే ఎక్కువగా ఉంది అన్నమాట. మరి చూసారు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. చూడండి 16th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని గ్రాంట్స్ అనేది ఇస్తారు. మరి 5 అంశాల్లో గ్రాంట్ అనేది ఇస్తారు అన్నమాట. మరి 5 అంశాలు ఏంటనేది చూద్దాం. చూడండి మనకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, ఏ రాష్ట్రానికి అయితే తక్కువ అంటే ఏ రాష్ట్రానికి అయితే ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందో దానికి కేటాయింపులు ఇస్తారు. తర్వాత మనకి సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్, నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, లోకల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్, ఈ 5 అంశాలకి గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 అంశాల్లో 3 అంశాలు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్, ఈ 3 అంశాలు అనేది తొలగించడం జరిగింది అన్నమాట. ఓకేనండి. మరి చూడండి టోటల్ గ్రాంట్స్ రికమెండెడ్ అంటే 9.47 lakh crores. ఇది 2026-31 5 సంవత్సరాల కాలానికి ఇచ్చే ఫండు అన్నమాట. ఓకేనండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి లోకల్ బాడీ గ్రాంట్స్, సో లోకల్ గవర్నమెంట్కి ఎన్ని గ్రాంట్స్ ఎంత ఇస్తున్నారు ఈ 5 సంవత్సరాల కాలానికి అని చూసినట్లయితే ఇక్కడ చూడండి లోకల్ బాడీ గ్రాంట్స్ టోటల్గా 7.91 lakh crores అనేది ఇవ్వటం జరిగింది లోకల్ గ్రాంట్స్. అంటే 9.47 lakh crores అనేది టోటల్ గ్రాంటు. మరి దాంట్లో వచ్చేసరికినేమో ఒకటి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లోకల్ గవర్నమెంట్కి ఇవ్వాలి అన్నమాట, ఈ 2 అంశాలకు ఇవ్వాలి. మరి ఇక లోకల్ గవర్నమెంట్కి ఎంత ఇచ్చారంటే 7.91 lakh crores అని ఇవ్వటం జరిగింది. మరి రూరల్ లోకల్ బాడీస్కి అయితేనేమో 4.35 lakh crores ఉంటుంది, అర్బన్ లోకల్ బాడీస్ అయితేనేమో 3.56 lakh crores అనేది ఉంటుంది అన్నమాట. మరి దీంట్లో 80% బేసిక్ గ్రాంట్ ఉంటుంది, 20% పర్ఫార్మెన్స్ గ్రాంట్గా చెప్పుకుంటాం. ఈ 80%లో 50% టైడ్ టు ది వాటర్ శానిటేషన్, అంటే తాగునీరు, నెక్స్ట్ శానిటేషన్, సో మనకి వాష్రూమ్స్ అలాంటి వాటికి సంబంధించిన వాటికి 50% అనేది కేటాయిస్తారు అన్నమాట. సో కాబట్టి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎస్టిమేషన్తో పాటు 16th ఫైనాన్స్ రికమెండేషన్స్, వాటికి సంబంధించినటువంటి ఈ ట్యాక్స్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత డెఫిసిట్స్ అనేది మనం పరిశీలిద్దాం. ఏంటి డెఫిసిట్స్ అని అంటే చూడండి లోటులు అని అంటాం. ప్రతి బడ్జెట్లో కూడా మనకి డెఫిసిట్స్ అనేది ఉంటాయి. ఉదాహరణ తీసుకున్నట్టయితే రెవెన్యూ డెఫిసిట్ ఉందండి. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్, రెండోది వచ్చేసరికేమో ఫిజికల్ డెఫిసిట్, మూడోది ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం. అంటే రెవెన్యూ లోటు,
రెవెన్యూ లోటు అన్నమాట. ఇదేమో కోశ లోటు అని అంటాం. ఇదేమో కోశ లోటు అని అంటాం. ఇదేమో ప్రాథమిక లోటు అని అంటాం. దీన్ని ప్రాథమిక లోటు అని అంటాం. చూడండి, ఈ రెవెన్యూ లోటు అనేది చూద్దాము. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, రెండో దశల కిందేమో రెవెన్యూ ఆదాయము. ఈ రెండు అంశాలు అంటే రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ ఆదాయం తీస్తే వచ్చేదే రెవెన్యూ లోటు అన్నమాట. అంటే మనకి రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంది అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండింటిని కలిపితేనే రెవెన్యూ ఇన్కమ్ అని అంటాం. చూసారా, ట్యాక్స్ రెవెన్యూ, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ రెండు కలిపితేనే మనకి రెవెన్యూ రిసిప్ట్స్ లేక రెవెన్యూ ఇన్కమ్ అని చెప్తాం. ఓకేనండి. జనరల్గా మనకి ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ ఇలాంటి అన్ని ట్యాక్స్లు కలిపితే ట్యాక్స్ రెవెన్యూ అంటాం. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫీజులు, పెనాల్టీలు, గ్రాంట్స్, ఎస్టేట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్, ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తాయి. మరి దాంట్లో నుంచి రెవెన్యూ వ్యయం తీసివేయగా ఏర్పడిందే మనకి రెవెన్యూ లోటు. ఎంత? 5,92,344 crores. మరి రెవెన్యూ వ్యయము అంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. ఉపయోగం లేనటువంటి ఖర్చు అన్నమాట. అంటే ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ది పెన్షన్స్, శాలరీస్, సబ్సిడీస్, ఇంట్రెస్ట్ పేమెంట్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, డిఫెన్స్, వీటన్నిటి మీద చేసే ఖర్చునే మనం రెవెన్యూ వ్యయము అని అంటాం. చూసారా, మనకి రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంది అన్నమాట. అందువల్ల మనకి రెవెన్యూ లోటు అనేది ఏర్పడింది. ఇది జీడిపిలో ఎంత శాతము ఉంది అంటే 1.5%. రెవెన్యూ లోటు ఎంత ఉందండి? 1.5% అనేది ఉంది. అదే కనుక మనకి కోశ లోటు తీసుకుందాం. మొత్తం వ్యయం అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ మొత్తం ఆదాయం. సో మొత్తం వ్యయము మైనస్ మొత్తం ఆదాయం. మరి మొత్తం ఆదాయం అంటే ఏంటి అంటే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఈ రెండింటినీ కలిపితేనే మనకి టోటల్ రిసిప్ట్స్ లేక టోటల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. మరి మొత్తం వ్యయం అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? మరి టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటికి కలిపితే టోటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పుకుంటాం. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దేశానికి సంపదను సృష్టించే వాటిపై చేసిన ఖర్చునే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. మరి అంటే ఒక కంపెనీ నిర్మించటము, లేక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయటము, ఒక డ్యామ్, ఇరిగేషన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయటము, ఇలాంటి అన్నిటినీ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చెప్పుకుంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి, దేశానికి సంపద అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, మరి టోటల్ ఇన్కమ్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్లో తీసివేస్తే వచ్చేదే కోశ లోటు అని అంటాం. మరి చూడండి ఎంత వచ్చింది అని అంటే 16,95,768 crores అనేది కోశ లోటుగా మనం చెప్పుకుంటాం. మరి మొత్తం వ్యయం తీసుకుందాం. 53,47,13 crores. ఓకేనండి. మరి మొత్తం ఆదాయం వస్తే 36,51,547గా మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ద టోటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా కలుపుకుంటాము రెవెన్యూ రిసిప్ట్స్తో పాటు. ద క్యాపిటల్ రిసిప్ట్స్లో ప్రధానంగా మనకి బారోయింగ్ ద లోన్స్, తర్వాతనేమో రికవరీ ఆఫ్ ద లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం, ఈ మూడింటిని కలిపితే మనకి క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం. అయితే దీంట్లో మనకి బారోయింగ్ ద లోన్స్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాము ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనే దాంట్లో. అందువల్ల ఇది చిన్నగా కనపడుతుంది అనమాట. వాస్తవం చూడండి, రెవెన్యూ ఇన్కమ్ అనేది 35,33,150. మరి ఇది వచ్చేసరికినేమో టోటల్ ఇన్కమ్ అనేది 36,51,547 కనపడుతుంది. అంటే దీంట్లో కేవలం
లోన్ రికవరీస్, నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు అంశాలు మాత్రమే క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా కలుపుతారు అన్నమాట. అందువల్ల ఇది టోటల్ ఇన్కమ్ అనేది తక్కువగా కనబడుతుంది మనకి. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనేది జీడిపిలో ఎంత ఉందంటే 4.3% అనేది ఉంది అన్నమాట. ఓకేనండి. మరి తర్వాత ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ విషయం వస్తే టోటల్ ఇన్కమ్లో బారోయింగ్ లోన్స్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తారనే విషయం మనం తెలుసుకోవాలి. రెండో వచ్చేసరికినేమో ప్రైమరీ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్లో నుంచి అంటే కోశ లోటులో నుండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు అని అంటాం. మరి ఇది ఎంత ఉంది జీడిపిలో అంటే 0.7% ఉంది. జనరల్గా ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ప్రభుత్వం చేసే ఖర్చులో అత్యధికంగా దేనికి వెళ్తుందంటే మనం వడ్డీ చెల్లింపులు అని చెప్పుకుంటాం. ఇది 20% అనేది బడ్జెట్ ఎస్టిమేషన్లో కనబడుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది మనకి డెఫిసిట్స్ గురించి. అయితే దీంట్లో మనకు ఒక స్టేట్మెంట్ని మనం చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే ఫిజికల్ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది ప్రైమరీ డెఫిసిట్. ఇట్లా ఈ విధంగా విచ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ది ఫిజికల్ డెఫిసిట్స్ ఆఫ్ ది బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే మనకి ఫిజికల్ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది ప్రైమరీ డెఫిసిట్గా మనం చెప్పుకుంటాం. మరి వీటి తర్వాత చూడండి, ఇక్కడ మనకి రెవెన్యూ వస్తువులు అనేది చూపించారు, అంటే రెవెన్యూ రిసిప్ట్స్ అన్నమాట. మరి రెవెన్యూ రిసిప్ట్స్ అనేది 33,150 crores అనేది రెవెన్యూ రిసిప్ట్స్ అన్నమాట. దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను ఆదాయము అన్నమాట. ఇది కేవలము ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం. అంటే ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు కలిపితే పన్ను ఆదాయము అంటాం. మరి ఈ పన్ను ఆదాయము అనేది ఎంత అంటే 28,66,922 crores. ఓకేనండి, ఇట్లా చెప్పుకుందాం. నెక్స్ట్ పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూగా మనం చెప్పుకుంటాం. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా 6,66,228 crores మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే పన్నేతర ఆదాయం అంటే ఫీజులు, పెనాల్టీలు, గ్రాంట్స్, తర్వాత ఎస్టీట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్ అనేది దీంట్లో మనకి పన్నేతర ఆదాయంలో భాగంగా చెప్పుకుంటాం. మరి మూలధన వస్తువులు తీసుకుందాం. దీన్నే క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటారు. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ తీసుకున్నట్లయితే 18,14,165 crores అనేది మనం చెప్పుకుందాం. మరి దీంట్లో ఏమేం భాగంగా ఉంటాయి? మన క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏమేమి భాగంగా ఉంటాయి అని అంటే లోన్ రికవరీస్, నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్, బారోయింగ్ లోన్స్. ఈ మూడు అంశాలు కలిపితేనే మనకి మూలధన వస్తువులు అని అంటాం. ఓకేనండి. అయితే మనకి ఫిజికల్ డెఫిసిట్లో బారోయింగ్ ద లోన్స్ అనేది ఇది ఇంక్లూడ్ చేయము. ఇది లోన్ రికవరీస్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి రుణాలను తిరిగి పొందింది అనుకోండి, దాన్ని లోన్ రికవరీస్ అని అంటాం. మరి రెండోది వచ్చేసరికినేమో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ విక్రయించడం ద్వారా వచ్చిన దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకుంటాం. లాస్ట్ ఇయర్ 47,000 crores టార్గెట్ పెట్టుకుంటే ఈ సంవత్సరం 80,000 crores అనేది పెట్టుకున్నారు అన్నమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చిన మొత్తం వస్తువులు అంటే రెవెన్యూ రిసిప్ట్స్, నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ రెండింటినీ కలిపితే మన 53,47,315 crores మనం చెప్పుకుంటాము అన్నమాట. ఓకేనండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ సమగ్ర స్వరూపంగా మనం చెప్పుకుంటాము. చూడండి, రూపీ కమ్స్ అంటే రూపాయి అనేది ఎన్ని మార్గాల్లో
మనకి వస్తుంది అనేది పరిశీలించినట్టయితే బారోయింగ్ అండ్ లయబిలిటీస్. అంటే కోశలోటు ఎక్కువగా ఉన్నప్పుడు భారతదేశం అనేది రుణాలను సేకరిస్తుంది అనమాట. బారోయింగ్ ద లోన్స్, ఇంటర్నల్ లోన్స్ అండ్ ఎక్స్టర్నల్ లోన్స్ చెప్పుకుంటాం. ఎక్స్టర్నల్ లోన్స్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, లేక మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, లేక ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాల నుంచి అప్పు రుణాలు తీసుకుని దాన్ని ఎక్స్టర్నల్ లోన్ అంటాం. ఇంటర్నల్ లోన్ అంటే ఆర్బీఐ నుంచి 90 డేస్ కాల పరిమితిగా రుణాలు పొందుతాం. దాన్ని వేస్ అండ్ మీన్స్ అని చెప్తుంటాం. దాంతోపాటు ఆర్బీఐ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆక్షన్ వేయటం ద్వారా కూడా రుణాలను సేకరిస్తుంది. సో కాబట్టి ఇన్ని మార్గాలు, అంటే దీన్ని ఇంటర్నల్ లోన్స్ అని చెప్పుకుంటాం. సో ఇంటర్నల్ లోన్స్ అండ్ ఎక్స్టర్నల్ లోన్స్ కలిపితే మొత్తం మనకి బారోయింగ్ లోన్స్ అండ్ లయబిలిటీస్ అంటే 24% అని చెప్పుకుంటున్నాం. దాని తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది 21%. మన భారతదేశంలో అత్యధికంగా ఏ పన్ను నుంచి ఆదాయం వస్తుంది అని అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం, 21%. గత సంవత్సరంలో కూడా మన భారతదేశంలో ఎక్కువగా ఏ పన్ను నుంచి ఆదాయం వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్ బాగా విస్తరించడం వల్ల, దాంట్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎక్కువ సంఖ్య ఉండటం వల్ల, వాళ్ళకి ఆదాయాలు పెరగటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఓకేనండి. దాని తర్వాత కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ 18%. అంటే కంపెనీ నికర లాభాల మీద కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుని కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఓకేనండి. మరి దాని తర్వాత నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్. నాన్ డెట్ అంటే రుణాలు సేకరించకుండా వేరే మార్గాల ద్వారా ప్రభుత్వం అనేది మనకి మనీని గ్యాదర్ చేయటం అన్నమాట. అంటే దీంట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత లోను రికవరీస్. ఈ రెండు అంశాలు కలిపితేనే నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్న 3 రకాలు: బారోయింగ్ లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ మనకి లోన్ రికవరీస్. ఈ రెండిట్లో బారోయింగ్ లోన్స్ తీసేస్తే మిగిలిందే మనకి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్తాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే అదర్ దాన్ ద ట్యాక్స్ అనమాట. అంటే ఉదాహరణకి ఫీజులు, పెనాల్టీసు, ఎస్టీట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని మనం నాన్ ట్యాక్స్ 10%గా మనం చెప్పుకుంటాం. జిఎస్టీ అదర్ ట్యాక్సెస్ 15%. అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 6%. అంటే మనకి డీజిల్, పెట్రోల్ మీద విధించేటటువంటి ట్యాక్స్ అనేది ఇవి వేరే కొన్ని అంశాలు ఉంటాయి, వాటి మీద విధించే యూనియన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 6%. కస్టమ్ డ్యూటీ అనేది 4%గా చెప్పుకుంటాం. సరే, ఎనీవే మనకి ట్యాక్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ ప్లేస్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుంది. ఓకేనండి. ట్యాక్స్ రెవెన్యూ అయితేనేమో ఇది ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. మరి బారోయింగ్ ది లయబిలిటీస్ అనేది అది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది అన్నమాట. ఇదేమో క్యాపిటల్ రిసిప్ట్స్, ఇదేమో ట్యాక్స్ రెవెన్యూ. ఇట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటాం. మరి రూపాయి చేసే ఖర్చు అంటే ప్రభుత్వం చేసే ఖర్చులో దేనికి ఎక్కువగా వెళ్తుంది అనేది అప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే స్టేట్స్ షేర్ ట్యాక్సెస్ టు ది స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఉంటుంది కదండి. 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 41%. మరి ఆ అమౌంట్ కనుక తీసుకున్నట్టయితే ప్రభుత్వం ఖర్చులో మనకి 22% అనేది హైయెస్ట్గా చెప్పుకుంటాం. దాని తర్వాత వచ్చేసరికినేమో ఇంట్రెస్ట్ పేమెంట్ 20%. ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే మనం గతంలో తీసుకున్న రుణాలుకి వడ్డీ చెల్లింపుగా మనం చెప్పుకుంటాము. అది ఎంత అంటే 20%. అని మనం చెప్పుకుంటాం. మరి దాంతోపాటు చూడండి, ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 17%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అయితే 8%గా చెప్పుకుంటాం. ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ ఏమో 7%, మేజర్ సబ్సిడీస్కి అయితే 6%, డిఫెన్స్కి ఏదేమో 11%గా చెప్పుకుంటాం. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ఎస్టిమేషన్ నిర్మలా సీతారామన్ ఏం చేస్తుందనంటే ఎక్కువగా డిఫెన్స్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకు అని అంటే దేశాన్ని రక్షించుకున్న తర్వాతే ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ప్రతి దేశం కూడా ఎక్కువగా డిఫెన్స్కి ఖర్చు పెడుతుంది డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్నట్టయితే.
చూడండి మనకి వచ్చే మొత్తం 53 lakhs ఖర్చులో మనకి 20% వడ్డీ చెల్లింపులకి వెళ్ళిపోతున్నాయి. మరి వడ్డీ చెల్లింపులు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే మనకి కోశ లోటు, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువగా ఉండటం మూలంగా ఎక్కువగా రుణాలు తెచ్చుకుంటున్నాము, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ. తద్వారా మన వడ్డీ చెల్లింపులు అనేది ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పుకున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ది పెన్షన్స్, శాలరీస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, డిఫెన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి గత సంవత్సరం చూసుకుంటే 38.7 lakh crores అనేది ఎక్స్పెండిచర్ ఉంటే ఈ సంవత్సరము ఇంకా పెరిగింది అన్నమాట. 41.3%, 41.3 crores అనేది 41.3 lakh crores అనేది ఖర్చు పెరిగింది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 38.7 lakh crores నుంచి 41.3 lakh crores పెరిగింది అన్నమాట. ఓకేనండి. మరి దీని తర్వాత ఇక్కడ చూడండి క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ రెండు కలిపితేనే మనకి టోటల్ రిసిప్ట్స్గా మనం చెప్పుకుంటాము. వీటిలో మనకి చూసారా గత సంవత్సరం తీసుకున్నట్టయితే 6.2 lakh crores అనేది క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అంచనా ప్రకారం 18.1, అంటే చూసారా ఎంత పెరిగిందో మనం చూడొచ్చు ఈ బడ్జెట్ ఎస్టిమేషన్లో, అంటే 26-27లో. మరి రెవెన్యూ రిసిప్ట్స్ తీసుకున్నట్టయితే గత సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేషన్లో 33.4 lakh crores అనేది అంచనా వేశారు. మరి ఈ సంవత్సరం వచ్చేసరికినేమో 35.3 lakh crores అనేది అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేసరికినేమో రెవెన్యూ రిసిప్ట్స్ గ్రేటర్ దాన్ ది క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ గ్రేటర్ దాన్ ది క్యాపిటల్ రిసిప్ట్స్. మరి ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మేజర్ ఐటమ్స్, ఏ డిపార్ట్మెంట్స్కి ఏ శాఖలకి ఎంత కేటాయించాలనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. చూడండి ట్రాన్స్పోర్ట్కి అత్యధికంగా కేటాయింపులు జరిగింది. 5,98,520 lakh crores అనమాట. 5,98,520 crores అనమాట. మరి డిఫెన్స్కి వచ్చేసరికినేమో 5,94,585 crores. రూరల్ డెవలప్మెంట్ 2,73,108 crores అనమాట. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్కి 55,756, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి 45,500 crores, ఎక్స్టర్నల్ అఫైర్స్కి 22,119 crores, నెక్స్ట్ ఫైనాన్స్ 20,649 crores. ఓకే. సో కాబట్టి ట్రాన్స్పోర్ట్ తర్వాత డిఫెన్స్ తర్వాత రూరల్ డెవలప్మెంట్ అండ్ హోమ్ అఫైర్స్ ఇది మనం ఆర్డర్గా తీసుకోవచ్చు. 1, 2, 3, 4. చూడండి మనకి కీలక పథకాలకు కేటాయింపులు. మరి ఈ 26-27 బడ్జెట్ ఎస్టిమేషన్లో నిర్మలా సీతారామన్ ఏ విధంగా కేటాయింపులు చేస్తుందో అనేది మనం పరిశీలిద్దాం. మరి వీటిలో వస్తే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2,27,429 crores అనేది కేటాయించడం జరిగింది. మరి ఉపాధి హామీ వచ్చేసరికినేమో మనకి జీ రామ్జీ ఈ పథకం జనరల్గా NREGP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం 2005లో ఏర్పడింది. తర్వాత 2006లో ఇది అమలు చేశారు. తర్వాత 2025 ఈ పథకాన్ని పేరు మార్చారు అనమాట. విబిజీ రామ్జీ అనే పథకంగా కొత్త పేరుతో దీన్ని తీసుకుని వచ్చారు. మరి దీనికి కేటాయింపులు ఎంత చేశారంటే 95,692 crores. లాస్ట్ ఇయర్ 86,000 కేటాయిస్తే ఈ సంవత్సరం వచ్చేసరికేమో 95,692 crores అనేది కేటాయింపు చేశారు. తర్వాత ప్రధానమంత్రి ఆవాస యోజన వచ్చేసరికేమో 76,542 crores. జల్ జీవన్ మిషన్ 67,670 crores. జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్ 31,820 crores. ఇక్కడ గ్రామ సడక్ యోజన 19,000 crores. పంటల బీమా పథకం 12,200 crores. స్వచ్ఛ భారత్ 9,692 crores. నదుల అనుసంధానం మనకి 1906 crores.
PM పోషన్ 12,750 crores, సమగ్ర శిక్ష 42,100 crores, అండ్ కిసాన్ సమ్మాన్ నిధి 63,500 crores. సో కాబట్టి ఈ పథకాలకి ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది మనం ఈ గ్రాఫ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం పరిశీలిద్దాము. ఈ బడ్జెట్ ఎస్టిమేషన్లో మనకి ట్యాక్సెస్ గురించి అంటే ట్యాక్సెస్లో మార్పు తీసుకురాలేదు. చూడండి, 26-27 బడ్జెట్ ఎస్టిమేషన్లో పాత ఇన్కమ్ ట్యాక్స్ని కంటిన్యూ చేశారు అన్నమాట. అంటే 5%, 10%, 15, 20, 25, 30 అంటే మొత్తం వచ్చేసరికేనేమో 6 స్లాబ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 6 స్లాబ్స్ అనేది ఎటువంటి మార్పు చేయలేదు. మొత్తం కలిసి 6 స్లాబ్స్ ఉన్నాయి. ప్రతి స్లాబ్ మధ్య గ్యాప్ అనేది 4 lakhs ఉంది అన్నమాట. 4 lakhs ఉంది. తర్వాత మనకి మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ట్యాక్స్లు అంటే సర్ ట్యాక్స్, సెస్ అన్నీ కలుపుకొని మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ 39%. ఉదాహరణకి మీకు 100 కోట్ల ఆదాయం ఉందంటే 39% ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ని కట్ చేసుకొని మిగతా అమౌంట్ అనేది వైట్ మనీగా మనం చెప్పుకుంటాం. అంటే దాంట్లో నెట్ ఇన్కమ్ ట్యాక్స్, సెస్, సర్ ట్యాక్స్ అనేది మొత్తం కలిపితే 39%. ఇది ఎన్ని మార్పులు చేయలేదు. సెస్ వచ్చేసరికేనేమో మనకి 4%, దాన్ని మార్పు చేయలేదు. సర్ ట్యాక్స్ మ్యాక్సిమం వచ్చేసరికేనేమో 25%. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో కానీ, సెస్లో కానీ, సర్ ట్యాక్స్లో కానీ మరి ఎటువంటి మార్పు తీసుకురాలేదు. మరి పాత ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఈ సంవత్సరం కంటిన్యూ అవుతాయి. అయితే 1961లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రూపొందించుకున్నాము. ఇది చాలా కష్టంగా ఉంటుంది పాట కూడా అర్థం చేసుకోవడానికి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్కి ఈ చట్టం అనేది చదవటం కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మాడిఫై చేస్తూ 2025లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని కొత్త ట్యాక్స్ని రూపొందించారు అన్నమాట. అయితే ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఆ అంశాన్ని ఇక్కడ మనం తెలియజేశారు. ఓకేనండి. సో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరి జీడిపిలో పన్ను రాబడి వాటా తగ్గుతుంది అని చెప్తున్నారు. మరి ఈ గ్రాఫ్ కనుక గమనించినట్టయితే ఇక్కడ ఇది మనకేమో ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇదేమో ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మరి డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ గ్రేటర్ దాన్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనండి. భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు అనేది పరోక్ష పన్నుల కంటే ఎక్కువగా ఉంటాయి. మరి జీడిపిలో కంట్రిబ్యూషన్ అనేది ఎలా తీసుకున్నామో మరి లాస్ట్ ఇయర్ వచ్చేసరికేమో 6.8 ఉంది % జీడిపిలో. మరి ఏది 25-26 బడ్జెట్ ఎస్టిమేషన్ ఇప్పుడు వచ్చేసరికేమో 6.9 కొంత పెరిగింది. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది 4.6 లాస్ట్ ఇయర్, మరి ఈ సంవత్సరం 4.3 అంటే ఇక్కడ 11.4% లాస్ట్ ఇయర్ ఉంటే ఇక్కడ 11.2%కి తగ్గింది అన్నమాట. ట్యాక్స్ రేషియో ఇన్ ఇండియన్ జీడిపి అన్నమాట. ఓకేనండి. సో ఒకప్పుడు ప్రత్యక్ష పన్నులు కంటే పరోక్ష పన్నుల నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేది. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలో భాగంగా భారతదేశంలో కార్పొరేట్ సెక్టారు, కొత్త సెక్టార్స్ ఏర్పడటం వల్ల ప్రజలకు ఆదాయాలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది బాగా పెరిగింది అన్నమాట. అంటే కొత్త కంపెనీలు రావడం కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, ఎంప్లాయీస్ పెరగటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పెరిగి టోటల్గా ప్రత్యక్ష పన్నులు అనేది పరోక్ష పన్నుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనండి. చూసారా, ఇక్కడ 4.3% కంట్రిబ్యూషన్ ఉంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, మరి డైరెక్ట్ ట్యాక్సెస్ 6.9% ఉంది. సో ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకుంటాము. మరి దీని తర్వాత ఇక్కడ TCS, ట్యాక్స్ కలెక్షన్ ఎట్ ద సోర్స్, ఇది TCS అని అంటాం. జనరల్గా TDS కూడా ఉంటుంది. TDS, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద సోర్స్,
ట్యాక్స్ డిడక్షన్ అట్ ది సోర్స్. అంటే ఈ టీసీఎస్ అని అంటే అమ్మకందారుడు కొనుగోలుదారు నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మరి కొనుగోలుదారుడు తరపున ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాడు అన్నమాట. ఉదాహరణకి మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు కారు కొనడానికి. మరి షోరూమ్కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ మీరు కట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు బండి పేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఒక 20 లక్షలు కట్టాలనుకోండి. దానికి టీసీఎస్ బయ్యరు సెల్లర్ నుంచి కలెక్ట్ చేసి మరి సెల్లర్ తరపున ప్రభుత్వానికి చెల్లిస్తాడు అన్నమాట. ఇక్కడ సెల్లర్ ఏం చేస్తాడంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఈ పేమెంట్ని క్లెయిమ్ చేసుకుంటాడు. అంటే టీసీఎస్ టీడీఎస్ అనేవి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్ను పరిధిలోకి అందరినీ పన్ను పరిధిలోకి తీసుకురావడం కోసం ట్రాక్ చేయడం కోసం అనేది టీసీఎస్ టీడీఎస్ని ప్రవేశపెట్టింది. మరి దీంట్లో టీసీఎస్లో కొన్ని మార్పులు చేశారు అన్నమాట. చూడండి, విదేశీ పర్యటనలకు వెళ్ళేవారికి, విదేశాల్లో చదువుకునేవారికి, అంటే విదేశాలకి కొంతమంది టూరిస్టులకు వెళ్తుంటారు, కొంతమంది ఏమో హెల్త్ ట్రీట్మెంట్ కోసం వెళ్తారు, కొంతమంది ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. జనరల్గా దీని మీద టీసీఎస్ అనేది గతంలో కలెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఇక్కడ తీసుకున్నట్టయితే విద్యా వైద్యం ఉందనుకోండి, 10 లక్షలు దాటితే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ 10 lakhs దాటితే మనకి 5% టీసీఎస్ అనేది కట్ చేసుకునేవాళ్ళు అనమాట. అఫ్కోర్స్ ఆ అమౌంట్ రిటర్న్ మళ్ళీ బ్యాకప్ ఇస్తారు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు దీన్ని మనం మెన్షన్ చేస్తే అది అమౌంట్ అనేది బ్యాకప్ ఇస్తారనమాట. సో దీన్ని మనం టీసీఎస్ అని చెప్పుకుంటాము. ఓకే, అయితే దీన్ని 2% తగ్గించారు పూర్తిగా. ఎన్ని లక్షలైనా సరే, అది ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ ఎన్ని లక్షలకైనా మీరు చూపిస్తే దానికి 2%. అంటే ఇక్కడ టీసీఎస్ అనేది 5%, 2% తగ్గించారు ఎడ్యుకేషన్ హెల్త్ విషయాల్లో. మరి దీనికి పర్యాటకులు తీసుకున్నాం. గతంలో మనకి చూడండి 10 lakhs వరకు అయితేనేమో 5%, మరి 10 lakhs దాటితే దానికి 20% అనేది 10 లక్షల వరకు అయితేనే 5% టీసీఎస్ కట్ చేసుకున్న వాళ్ళు, మరి 10 lakhs దాటితే 20% ఉంది. అంటే ఇక్కడ టూరిస్ట్ వాళ్ళకి ఎక్కువగా టీసీఎస్ కలెక్షన్ చేసేవాళ్ళు. అంటే 5%, 20%. దీన్ని పూర్తిగా రద్దు చేసి ఎంతైనా సరే అది 2% తగ్గించాలి. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ హెల్త్ టూరిస్టులకి టీసీఎస్ అనేది యూనిఫామ్ చేశారు. 2% అనమాట. అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు, విషయాన్ని మనం గమనించాలన్నమాట. నెక్స్ట్ వ్యాపార లావాదేవీల్లో మనకి మద్యం, తుక్కు, ఖనిజ విక్రయాలపై టీసీఎస్ అనేది 2% తీసుకుని గతంలో 5% ఉండేది. చెప్పాం కదా, బయర్ అనే వ్యక్తి సెల్లర్ నుంచి కలెక్ట్ చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు అన్నమాట, సెల్లర్ తరపున. ఇప్పుడు ఎంత చేశారు దాన్ని? మనకి 2% చేశారు. కాబట్టి టీసీఎస్ అనేది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్లో ఒక 2% అనేది కామన్గా యూనిఫామ్గా చేశారనేది మనం చెప్పుకుంటాం. ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాం. అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మకం మీద, నెక్స్ట్ కొనుగోలు మీద విధించే ట్యాక్స్నే ఎస్టీటీ అని అంటాం. ఉదాహరణకి మీరు 10 lakhs రిలయన్స్ షేర్లు కొన్నారు, దాన్ని తర్వాత 11 lakhs అమ్మారు. మరి కొన్నప్పుడు 10 lakhs మీద ఎస్టీటీ విధిస్తారు, అమ్మినప్పుడు కూడా ఎస్టీటీ విధిస్తారు. అంటే టోటల్ ట్రాన్సాక్షన్ మీద ఎస్టీటీ అనేది విధిస్తారు అన్నమాట. తర్వాత మన స్టాక్ మార్కెట్లో లాభం వస్తే దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది విధిస్తారు అన్నమాట. అంటే 1,25,000 రూపీస్ కంటే దాటింది అనుకున్న సంవత్సరంలో ఆదాయము, దాని మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తారు. అయితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఎటువంటి మార్పు లేదు. మనకి గత సంవత్సరంలో విధించిన ట్యాక్స్ అనేది ఇప్పటికే కంటిన్యూ అవుతుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ ఎస్టీటీ మాత్రం మార్పు చేశారు. అదేంటని మనం చూద్దాం. ఇక్కడ ఎస్టీటీ వస్తువులకేమో ఇక్కడ ఫీచర్ ఉంటుంది, ఆప్షన్ ఉంటాయి. ఫీచర్ అయితే 1 month కాంట్రాక్ట్, మరి ఆప్షన్ అయితేనేమో మనకి 1 month కాంట్రాక్ట్ లేక 1 week కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఫీచర్స్ మీరు కొన్నారనుకోండి, గతంలో 0.0%, 0.02% విధించేవాళ్ళు దాన్ని 0.05కి పెంచారు అన్నమాట.
ఓకేనండి. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఆప్షన్స్ ప్రీమియం ఉంటుంది. మరి ఇదైతేనేమో 0.15 నుంచి 0.15% నుంచి 0.1% పెంచారు. తర్వాత ఎక్సర్సైజ్ ఆప్షన్స్కి అయితేనేమో 0.15 నుంచి 0.125కి పెంచారు అన్నమాట. ఓకేనండి. సో మనకి ఈ విధంగా మనకి పర్సంటేజ్ అనేది ఇలా చెప్పుకుంటాం. ఓకేనండి. ఎనివే ఫ్యూచర్ ఆప్షన్స్ బయ్యింగ్ సెల్లింగ్ మీద ఎస్టీటీని ఈ బడ్జెట్ డెసిషన్ పెంచారు అనేది మనం గమనించదగ్గ విషయం. చూడండి, అరుదైన ఖనిజాల కోసం కారిడార్ అంటే రేర్ మనకి మినరల్స్ అనేది మనకి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో మనకి కోస్టల్ శాండ్ మినరల్స్ CSM కోస్టల్ శాండ్ మినరల్స్ అనేవి ఉన్నాయన్నమాట. రేర్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అంటే దీంట్లో మనకి ఎటువంటి అంటే ప్లూటోనియం, టైటానియం. సో ఇలాంటి మినరల్స్ అనేది మనకి ఎక్కువగా ఈ శాండ్లో దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఒడిస్సా కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు, కేరళలో కోస్తా ప్రాంతం ఉంటుంది, అక్కడ శాండ్ ఉంటుంది. ఆ శాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ అనేది అందుబాటులో ఉంటాయి. మరి దాన్ని ఈ మినరల్స్ దేంట్లో ఉపయోగిస్తారంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, నెక్స్ట్ మనకి విండ్ పవర్ టర్బైన్స్లో ఉపయోగిస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పరిశ్రమల్లో కానీ, తర్వాత డిఫెన్సివ్ పరిశ్రమల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. సో వీటిని సంబంధించినటువంటి ఈ క్యారిడార్ ఈ రాష్ట్రాల మధ్య లింక్ ఏర్పాటు చేయటము అంటే ఫెసిలిటేటింగ్ అంటే వాళ్ళు ఈజీగా ఆ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం, ఎక్స్ట్రాక్ట్ చేయటము, వాటిని ఒక ఈజీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీగా కానీ సర్వీసెస్ కానీ తీసుకురావటం అనేది అవకాశం ఉంది అన్నమాట. అరుదైన ఖనిజాల క్యారిడార్, అరుదైన ఖనిజాల క్యారిడార్లు అనంటే ఇక్కడ చూడండి మనకి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో మనకి కోస్టల్ శాండ్ మినరల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇది రేర్ ఎర్త్ మినరల్స్గా చెప్పుకుంటాం. అంటే ప్లూటోనియము, టైటానియము. సో ఇలాంటి మినరల్స్ అనేది రేర్గా మనకి ఇక్కడటువంటి ఈ ప్రాంతాల్లో దొరుకుతాయి. అయితే వీటిని ఎలక్ట్రికల్ వెహికల్స్లో, విండ్ పవర్ టర్బైన్స్లో, తర్వాత మనకి ఇక్కడ డిఫెన్స్ సెక్టారు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో వాటిని విరిగా ఉపయోగిస్తారు అన్నమాట. అయితే దీంట్లో పాటు మనకి ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేస్తారు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, రవాణాకు అనువుగా ఉండే విధంగా పోర్ట్లు ఎక్కువగా లింకప్ చేస్తారన్నమాట. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఇక్కడ ఒడిస్సా నుంచి ఏపీ, తమిళనాడు, నెక్స్ట్ కేరళ ఇట్లా లింకప్ చేస్తారనమాట. మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఉపాధి హామీ పథకం. సో బీబీజీ రామ్జీ అనే పథకం 2025లో దీన్ని తీసుకొని వచ్చారు. అంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ని పేరు మార్చారు అన్నమాట. మరి దానికి ఎంత బడ్జెట్ని కేటాయించారు అని అంటే మనకి 95,692 crores అనేది కేటాయించారు అన్నమాట. ఓకేనండి. మరి దీంట్లో రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు అని అంటే 1,94,368 crores అనేది కేటాయించారు. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే రూరల్ డెవలప్మెంట్కి 1,90,406 crores కేటాయిస్తే మరి ఈ సంవత్సరస్తులకేమో 1,94,369 crores అనేది మనం చెప్పుకుంటాం. ఓకేనండి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే మనకి ఏ దేశానికైతే సముద్రం ఉంటుందో దానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంట. అంటే 200 నాటికల్ మైల్స్ పరిధిలో తయారైన వస్తువులు, సేవలు అనేది ఆ దేశం జీడిపిలో భాగంగా చెప్పుకుంటాం. అయితే ఈ 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి సంపద మీద ట్యాక్స్ అనేది విధిస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ ఫిషర్మెన్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వాళ్ళకి ఫిషింగ్ చేశారనుకోండి, గతంలో ట్యాక్స్ విధించేవాళ్ళు ఇప్పుడు దీన్ని రద్దు చేశారు అన్నమాట. అయితే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పట్టుకున్నటువంటి ఫిషింగ్ అని వేరే ఇంటర్నేషనల్ పోర్ట్ కానీ తరలించినట్టు దాన్ని ఎక్స్పోర్ట్గా భావించి దాని మీద ట్యాక్స్ అనేది విధిస్తారు అన్నమాట.
ఇక్కడ చూడండి, బహుళ భాషల్లో భారత్ విస్తార్ అంటే ఈ యొక్క భారత్ విస్తార్ అనేది ఒక యాప్ లాంటిది అనమాట. రైతులకు కావాల్సిన సలహాలు, తర్వాత రైతులకు కావాల్సినటువంటి వివిధ భాషల్లో అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే దీంట్లో లాగిన్ అవుతారో వారికి వ్యవసాయం సంబంధించినటువంటి సమాచారం అనేది వాళ్ళ మాతృభాషలో అనేది అందుబాటులో ఉంటుంది అనమాట. ఈ యాప్ ద్వారా అంటే భారత్ విస్తార్ యాప్ ద్వారా మనకి వ్యవసాయదారులకి ఎక్కువగా మనకి ఉత్పాదకత పెరుగుతుంది. తర్వాత ఏ పంట వేయాలనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే దీంట్లో భాగంగా వ్యవసాయము రైతుల సంక్షేమానికి కేటాయింపులు అనేది ఎన్ని కోట్లలో చేశారని పరిశీలించినట్టయితే మరి గత బడ్జెట్లో 1,37,757 crores కేటాయించారు. ఈ సంవత్సరం కిందేమో 1,62,671 crores అనేది అలాట్మెంట్ చేశారనమాట. సో భారత విస్తార్ అనేది ఈ బడ్జెట్ ఎస్టిమేషన్లో దీన్ని తీసుకుని వస్తున్నారు. తర్వాత ఈ ఫార్మర్స్ సంక్షేమానికి ఎక్కువ కేటాయింపులు అనేది చేయటం జరిగింది అన్నమాట. ఓకే, బడ్జెట్లో 7 హై స్పీడ్ క్యారిడార్స్ని ఏర్పాటు చేశారు. వాటిలో భాగంగా మనం పరిశీలిద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఢిల్లీ టు ది వారణాసి 1, నెక్స్ట్ వారణాసి టు ది సిలిగురి ఇది 2ది, బాంబే టు ది పూణే 3, నెక్స్ట్ పూణే టు ది హైదరాబాద్ 4, హైదరాబాద్ టు ది బెంగళూరు 5, హైదరాబాద్ టు ది చెన్నై 6 అండ్ బెంగళూరు టు ది చెన్నై 7. సో ఈ 7 హై స్పీడ్ రైల్వే క్యారిడార్స్ అనేది మన ఎకానమీ ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, బౌద్ధ సర్క్యూట్గా ఈశాన్య నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి 7 సిస్టర్స్ ఉన్నారు. 1 సిక్కిం బ్రదర్, మొత్తం కలిసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ 8 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలను తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాము, మణిపూరు, మిజోరం, త్రిపుర. సో ఈ రాష్ట్రాల్లో ఈ 6 రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ని ఏర్పాటు చేయాలని చూశారు. అయితే దీనికి ఉద్దేశం ఏంటంటే నాగరికతల సంగమం అన్నమాట. అంటే కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది డిఫరెంట్ కల్చర్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దీన్ని పెంపొందించడం కోసం ఒక బౌద్ధ సర్క్యూట్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గాను పర్యాటకులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనేది మనకి ఈ సర్క్యూట్లో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం దీనికి కొంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. సో థ్యాంక్ యూ.